పొగాకు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి బర్లీ పొగాకు రైతుల ఐక్యత, కొనుగోలు చేయాలి రైతుల వద్ద బర్లీ పొగాకును వెంటనే, కొనుగోలు చేయాలి బర్లీ పొగాకును రైతుల వద్ద నుండి వెంటనే, కొనుగోలు చేయాలి బర్లీ పొగాకును రైతుల వద్ద నుండి వెంటనే, అందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే, అందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే, వర్ధిల్లాలి బర్లీ పొగాకు రైతుల ఐక్యత, వర్ధిల్లాలి బర్లీ పొగాకు రైతుల ఐక్యత. మార్కెట్ తదితర సంస్థల ద్వారా కొనుగోలు చేయాలి. పొగాకు కంపెనీలు గత సంవత్సరం రేటు ఇవ్వని పక్షంలో ప్రభుత్వం మార్కెట్ తదితర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసే రైతులను ఆదుకోవాలి రైతులను మార్కెట్ లో ప్రవేశిస్తాము అని కంపెనీల వారు చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులకు మేలు చేస్తా ఉన్నారు. ఇంతవరకు రైతులకు ఎటువంటి మేలు కూడా జరగలేదు. ఇటువంటి కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి ఈ కింది చర్యలను చేపట్టాలని కోరుతున్నాం. 1. నల్లబల్లి పొగాకు మార్కెట్ను కంపెనీలు వెంటనే ప్రారంభించాలి. 2. కనీసం గత సంవత్సరం రేటుకు బర్లీ పొగాకు కంపెనీల చేత కొనిపించాలి. 3. పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకును చేర్చాలి. 4. కంపెనీలు గత సంవత్సరం రేటు ఇవ్వని పక్షంలో ప్రభుత్వం మార్కెట్ సంస్థ ద్వారా పొగాకు కొనాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. అందరూ ఫోటో పడతారు, వీడియో ఉంటాయి కదా, ఆ వీడియోనే కావాల్సింది. దాంట్లో ఫోటో తీసుకుంటా. అట్లానే బిఏపీ కంపెనీ మన ప్రాంతం నల్లరేగడి భూమి బర్లీ పొగాకు కానీ వర్జీనియా పొగాకు కానీ చాలా మంచి పొగాకు వస్తుంది. కాబట్టి ఇక్కడ రైతులు కూలీల చేత చేయించుకుని గ్రేడింగ్ చేయించుకుని విపరీతమైనటువంటి లాభాలు సంపాదించిన కంపెనీ ఏంటంటే ఐటీసీ కానీ జీపీఐ కానీ ఎన్ని టొబాకో కంపెనీలు కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీల శ్రమ మీద ఆధారపడి వాళ్ళు సంపదను సంపాదించారు. ఈ ఐటీసీ కంపెనీ కానీ జీపీఐ కానీ మామూలు కంపెనీలు కాదు, బహుళజాతి కంపెనీలు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటిది సిగరెట్లు విపరీతమైనటువంటి లాభాలు సంపాదిస్తున్నారు. 1 కేజీ పొగాకుతోటి 1250 సిగరెట్లు వస్తాయి. 1250 రూపాయలు ఒక్కో సిగరెట్ 10 రూపాయలు కమ్మినా కానీ 12,500 వస్తుంది. 1 కేజీ పొగాకు ఎంత కొంటున్నారు? 150 లేకపోతే 300 కొంటున్నారు. 12,500లో 300 తీసేస్తే ఎంతండి? ఇంత లాభాలు సంపాదించేటటువంటి వాళ్ళు ఈ రోజున ఒక్కటే కారణం ఏంటంటే వాళ్ళందరూ రింగ్ అయ్యి కంపెనీలు వాళ్ళందరూ కూడా కలిసి పొగాకు రేటుని తగ్గించి పారేస్తారు. వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటంటే చాలా ఉంది మీ దగ్గర అంటున్నారు. గత సంవత్సరం 50 మిలియన్ కేజీల పొగాకులు కొన్నారు. ఎంత కొన్నారు? 15, 18, 20 వేలకు కొన్నారు. ఈ రోజున 5,000కి, 6,000కి, 3,000కి కొంటున్నారు. ఎంత అన్యాయం! ఖర్చులు దాదాపు 1,60,000-1,70,000 వరకు ఎకరానికి పొగాకు పండించాలంటే ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అవుతున్నటువంటి దాన్ని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఆదాయం తగ్గిందా? సిగరెట్ రేట్లు ఎక్కడైనా తగ్గినాయా? వీడీ రేట్లు ఎక్కడైనా తగ్గినాయా? ఏమీ తగ్గలేదు. లాభాలు పెరుగుతున్నాయి. వాళ్ళ షేర్ వాల్యూ ఎంత ఉంది చూడండి. ఐటీసీ కంపెనీ రింగ్ రోడ్లో పెద్ద హోటల్ కట్టింది. 140 హోటల్స్ కట్టారు. మొత్తం ప్రపంచం మొత్తంగా కూడా సాగిస్తున్నారు. ఎక్కడి ఈ డబ్బులు? పొగాకు మీద, సిగరెట్ల మీద, లేకపోతే యూకలిప్టస్ ఆయిల్ తోటి పేపర్ బోర్డుల మీద, లేకపోతే మనం పండించేటువంటి మిర్చిలో కారం తయారు చేసి సంపాదిస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే వాళ్ళ లాభాలకు వద్దని అంటలేదు, తినొద్దంటలేదు, కానీ కష్టపడి పనిచేసినటువంటి సామాన్య రైతుల్ని నాశనం చేయొద్దు. గత సంవత్సరం 15,000ని ఈ రోజున 3,000కి ఇవ్వడం అనేది చాలా అన్యాయం. అసలు మార్కెట్లోకి రాలా.